జోహార్ అమరవీరులకు. ఈ ఎన్కౌంటర్ వార్త అందరిలాగా నాకు మామూలుగా ఎన్కౌంటర్ వార్తలాగా అది సమాజం మీద వేసినటువంటి ఆందోళన, భయము, వాటికి సంబంధించినటువంటి వాటిలోనే ఉన్నప్పుడు చనిపోయినటువంటి వాళ్ళలో జాతీయ కార్యదర్శి స్థాయి నంబాల కేశవరావు ఉండడం, సజ్జాగా వెంకటకృష్ణారావు ఉండడం, వీళ్ళ గురించి ప్రధాన మీడియా స్రవంతిలో పెద్దగా చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, ఎలాంటి కంట్రిబ్యూషన్ చేశారు, వాళ్ళ స్థాయికి ఎట్లా ఎదుర్కొన్నారు అనేటువంటి విషయాలు కొంత ఆసక్తిగా విన్నాము. అదే సమయంలో ప్రజా సంఘాల మిత్రుల మధ్య ముగ్గురు గురించి ఒక చర్చ జరిగింది. సంగీతాన్ని పేరు వినడం, భూమిక అనే పేరు వినడం, వివేక్ అనే పేరు వినడం. ఈ భూమిక చెప్పబడుతున్నటువంటి కామ్రేడ్ ముఖం కొంచెం గుర్తుపట్టేదిగా ఉండడం వల్ల ఆమె విజయలక్ష్మి అని చాలా మంది గుర్తించారు. వివేక్ ముఖం కూడా చాలా వరకు గుర్తించే విధంగా ఉండడం వల్ల కుటుంబం కానీ మిత్రులు కానీ తొందరగా గుర్తించలేదు. కామ్రేడ్ సంగీత పేరు మీద ఉన్నటువంటి కామ్రేడ్ యొక్క ముఖం ఇక్కడ దాదాపుగా తిట్టిపోయి రక్తం గారి పెద్దగా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. కొద్దిమంది మాత్రమే చూస్తే గుర్తుపట్టేటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు ఇది సంగీత అంటున్నారు, బహుశా లలిత ఏమో చూడండి అని కొంతమంది మిత్రులు చెప్పినప్పుడు చూస్తే ఒక అనుమానం, ఒక భయం, ఒక దుఃఖం, ఒక ఆందోళన వచ్చింది. కానీ ఖచ్చితంగా తను లలితే అని చెప్పగలిగేటువంటి పరిస్థితి మాకు లేకుండే. తర్వాత కొద్దిమంది మిత్రులు చెప్పడం ద్వారా అందులో లలిత ఉన్నది అని ఖచ్చితంగా ప్రజా సంఘాల్లో వివిధ సంస్థల ద్వారా మాజీలుగా ఉన్నటువంటి వాళ్ళు గతంతో పనిచేసినటువంటి చెప్పడం వల్ల లలిత ఉందనేది అర్థమైంది. ఎప్పుడైతే ప్రజా సంఘాలలో చైతన్య మహిళా సంఘం కావచ్చు, టీకేఎఫ్ కావచ్చు, టీవీ కావచ్చు, కేఎల్కేఎఫ్ కావచ్చు, ఇతర ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల్లో తెలంగాణ ఉద్యమ పాల్గొన్నటువంటి ముగ్గురు కూడా యువతరంగా ఉండడం, నిన్న గత 10 ఏళ్ల దాకా మనతోనే కలిసి అనేక ఉద్యమాల్లో భాగమైన వాళ్ళు ఉండడం వల్ల ఈ గత 30 ఏళ్ళుగా ఉద్యమంలో ఉన్నటువంటి మా వాళ్ళకు ఈ ముగ్గురు పనిచేసినటువంటి క్రమంలో నేను ఇక్కడ ఉండడం వల్ల ఈ ముగ్గురితో ఒక వ్యక్తిగత స్నేహము, ఉద్యమ సహచర్యము ఉండడం వల్ల ఎక్కువగా ఈ ముగ్గురు గురించి బాగా ఆందోళన గురైనటువంటి ఈ విషయాన్ని మిత్రులతో పంచుకుంటున్నప్పుడు ఇలా ముగ్గురు గురించి సంవత్సర సభలో కొంచెం మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మిత్రులు కోరినప్పుడు నేను ఒప్పుకోవడం జరిగింది. నిజానికి ఎప్పుడు కూడా అమరులకు సంబంధించినటువంటి సభల్లో వచ్చి మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఇక్కడ ఈ ముగ్గురుగా ఉన్నటువంటి వ్యక్తిగత స్నేహం, వాళ్ళతో చాలా క్లోజ్గా నేను మెలిగినటువంటి సందర్భాల వల్ల మాట్లాడాలని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడే అవసరం ఉంది. వాళ్ళకి ఈ వేదిక నుంచి అందరి ముందు జోహార్ చెప్పాలని చెప్పేసి అనిపించి వచ్చాను. జోహార్ కామ్రేడ్ విజయలక్ష్మి, జోహార్ కామ్రేడ్ రాకేష్, జోహార్ కామ్రేడ్ లలిత. ఇది నేను ఎంతో ప్రేమగా పిలుచుకున్నటువంటి పేర్లు. ఒక దాదాపు 5 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల కాలం అంతా కలిసి పనిచేసి మాట్లాడుకుని సందర్భంలో పేరు లేదు. విప్లవంలోకి వెళ్ళినటువంటి తర్వాత వాళ్ళు వేరే పేర్లు పెట్టుకున్నారు, అక్కడ వివిధ కార్యాచరణలో భాగమయ్యారు. అది ముందాక కామ్రేడ్ రవి చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా నేను వీళ్ళ గురించి చాలా మిత్రులు సోషల్ మీడియాలో రాశారు, పేపర్లో రాశారు, వాళ్ళు కథలు వ్యాసాలుగా రాసినట్టు రచనలు కూడా చదువుతున్నారు. ఈ ముగ్గురు కూడా ఈ తెలంగాణ సమాజం, లలిత కర్నూలు జిల్లాకు సంబంధించింది అయినప్పటికీ తన కార్యాచరణ అంతా తెలంగాణలోనే జరిగింది, హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో కొల్లిరమల్ల పోరాట సమితి జంటనగరాల కమిటీలో కార్యకర్తగా ఉన్నది. ఇక్కడ జరిగిన అన్ని ప్రజా పోరాటాల్లో భాగమైంది కనుక ఆమె తెలంగాణ ఉద్యమకారాలు కానీ మాకు ఎక్కువగా మాతో ఉంది కనుక కర్నూలులో ఏముందో పెద్ద విషయాలు మాకు తెలియదు. అయితే ఈ ముగ్గురిని కూడా దగ్గరగా నేను గమనించిన తర్వాత చాలా ఆందోళనకరమైన విషయం, బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ముగ్గురు కూడా 3 ప్రత్యేకమైనటువంటి అస్తిత్వాల ప్రతినిధులుగా ఉన్నారు. విజయలక్ష్మి ఏదైతే ఉందో కలుగీత కార్మికులకు సంబంధించినటువంటి గౌరవ కులాల నుంచి వచ్చినటువంటి అమ్మాయి.
ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి, తల్లి కోల్పోయినటువంటి ఒంటరితనంలో తండ్రిని చాలా ప్రాణంగా ప్రేమించి కుటుంబం వల్ల అక్కచెల్లెలైన అమ్మాయిన చాలా ప్రేమగా ఉండేటువంటి అమ్మాయి. ఈ సమాజంలో ఒక వెనుకబడిన కులానికి చెందినటువంటి మహిళలు ఏ రకమైనటువంటి వివక్షలను ఎదుర్కొంటారో, ఎలాంటిటువంటి వేదికలు ఎదుర్కొంటారో వాటన్నిటినీ చాలా దగ్గరగా చూసినటువంటి అమ్మాయి. తను చదువుకున్న దశలోనే ఇక్కడ తెలంగాణ ఉద్యమం రావడం, ఆ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశలో తను పాల్గొనడం, ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తన భాగం కావడం, ముఖ్యంగా కరెక్ట్ యూనివర్సిటీకి వచ్చినటువంటి టైం కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగినటువంటి దుర్మార్గమైన అణచివేత, దోపిడీ, తెలంగాణ ప్రజలు తన స్వయం పాలన కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో విద్యార్థుల మీద జరిగినటువంటి అణచివేత, కేసులు, బలిదానాలు ఇవన్నిటినీ చాలా దగ్గరగా ఉండి చూసినటువంటి విజయలక్ష్మి తన కుటుంబానికి తన చదువు కానీ ఆ చదువు ద్వారా వచ్చిన ఉపాధి కానీ నిజానికి చాలా అవసరమైనటువంటి పరిస్థితి. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలోకి, మంచి భద్రత కలిగినటువంటి ఉద్యోగంలోకి కానీ చాలా మంచి మెరుగైన జీతం వచ్చిన ఉద్యోగం కనుక వెళ్ళినట్టయితే ఆ కుటుంబాన్ని చాలా బాధ్యతగా ఉండేది. తను ఏ అభ్యుదయవాదంలోంచి, ఏ ప్రజల పోరాటంలోకి వచ్చి ఇక్కడ ప్రగతిశీల భావాలు, అభివృద్ధాలను నేర్చుకుందో ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని ప్రకటించుకోవడం, ఆచరించడం, అనుసరించడం, కొనసాగించడము అనేది సాధ్యం కాదనేటువంటి తను జీవిత అనుభవంలో తెలుసుకున్నది. అప్పుడే జరిగినటువంటి ఆ తర్వాత విద్యార్థి ఉద్యమాలు ఏ లక్ష్యంతో మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినామో ఆ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది భౌగోళికంగా జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ అధికారంలోకి వచ్చినటువంటి ఉద్యమ పార్టీగా చెప్పుకున్నటువంటి వాళ్ళ పాలన, వాళ్ళ అనుసరించిన విధానాలు మిగతా పాలనకి వీళ్ళకి ఎక్కడ కూడా ఏమీ తేడా లేదనిపించినప్పుడు తను ఇక్కడ వ్యవస్థ మార్చే తప్ప జరగదు, ఇక్కడ పాలకులు ఇక్కడ హక్కులను కానీ చట్టాలను కానీ అమలు చేయకుండా మళ్ళీ ఇదే మన ధర్మశాస్త్రం, ఇదే మనవాద సమాజం ఉన్నది, ఇది ఇక్కడ ఉన్నటువంటి పోరాటాలు ఒక్కదాన్ని ఉద్యోగం చేసుకున్న కుటుంబాన్ని పోషించుకుంటే సరిపోదు, ఇలాంటి కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి తను భావించిందేమో. అందుకనే ఆ విప్లవోద్యమంలోకి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుకుని వెళ్ళినట్టున్నారు. ఎందుకంటే తనకంటే ముందు వెళ్ళినటువంటి వాళ్ళని చూసింది. తెలంగాణ ఉద్యమంలో నిజానికి ఎక్కువ శాతం బాగా దగ్గరుండి చూసి చదివి విపరీతమైన చర్చలు చేసేవాడు. పెద్ద పెద్ద మేధావులు ఎప్పటి నుంచో దశాబ్దాల మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కాకుండా యూనివర్సిటీలో కొత్తగా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, కొత్తగా చదువుకుంటున్నటువంటి వాళ్ళు కూడా చర్చల్లో పాల్గొని తెలంగాణ ఎందుకు కావాలా, తెలంగాణ జరుగుతున్న దోపిడీ ఏమిటి, తెలంగాణ యువతను ఎందుకు కోరుకుంటున్నది, తెలంగాణ అనేది కేవలం ప్రజలకు సంబంధించినటువంటి యువతల బాధ్యత అని చెప్పేసి చాలా విషయాన్ని ఎజెండాగా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పి అవకాశవాద రాజకీయ పార్టీలు మరి పక్కదారి పట్టిస్తున్నప్పుడు, వాళ్ళు కాడెత్తేస్తున్నప్పుడు కూడా వెన్ను తట్టి వాళ్ళని నిలబెట్టి ఉద్యమంకి వెళ్ళినటువంటి దశలో చాలా చైతన్యవంతమైనటువంటి యువతలో తను కూడా ఒకటి. అలాంటి దశలో ఉన్నటువంటి విజయలక్ష్మి ఇక్కడ మనవాద దృక్స్వామ్యాన్ని, ఇక్కడ దోపిడీ సమాజాన్ని చూసి తనకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళినందుకు నాకు తెలిసిన విజయలక్ష్మి ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమంలోకి వెళ్ళి ఈ రోజు దాదాపు ఒక 14 సంవత్సరాల తర్వాత ఇలా రావడం అనేటటువంటిది ఆమెను చూడలేకపోవడం, ఆమె మన మధ్య లేకుండా పోవడం అన్న బాధాకరమే. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం నిజాన్ని కూడా అందరూ అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ఆ కుటుంబానికి కూడా మనము ఇక్కడ నుంచి బంధుమిత్రులుగా వాళ్ళకి మనము మద్దతుగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కనుక విజయలక్ష్మితో ఈ మాత్రం పరిచయం ఉన్నందుకు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం విజయలక్ష్మి ఏంటంటే, ఎప్పుడైతే ఉత్తర తెలంగాణ వర్ణత పరిరక్షణ కోసం బస్సు యాత్ర చేసినప్పుడు వరంగల్ నుంచి నేను బస్సు యాత్రలో భాగమయ్యాన్ని తనతో కలిసి చేసినప్పుడు ఒకరోజు అందరం ఏదో ఒక పాట ఖచ్చితంగా పాడాల్సిందే బస్సులో ఉన్నటువంటి వాళ్ళని చెప్పనుకుని బస్సులో పాట పాడుతున్నప్పుడు నేను మన్నా ప్రసాద్ గారు రాష్ట్ర పాటను పాడడం జరిగింది. ఆ పాటను విజయలక్ష్మి ఎన్నిసార్లు అతను పాడిస్తుందో, ఎన్నిసార్లు తను రికార్డ్ చేస్తుందో, అట్లా ఒక పాటను చాలా అభిమానించినటువంటి వ్యక్తి, అమరుల పోరాటం చేసినటువంటి వాడు, అమరుల యొక్క త్యాగాన్ని గుర్తుపెట్టుకున్న వ్యక్తి ఈరోజు ఈ విధంగా వెళ్ళి తనే అమరురాలే మన ముందుకు రావటం అనేటటువంటిది చాలా బాధాకరం. ఆమె మనతో పంచుకున్నటువంటి విషయాలు మనం వేసినటువంటి స్ఫూర్తిని కొనసాగించడం ద్వారానే ఆమెకు మనం నిజమైన నివాళి ఇవ్వడం వల్ల అవుతామని చెప్పినాం. రెండోది బూర రాకేష్, వరంగల్ సంబంధించినటువంటి వాడు. వరంగల్ భూస్వామ్యానికి, అంటరాంతనానికి, పీడనకి, కుల వివక్షకి చాలా
పేరు అంటాడు భూస్వామ్యం దొరకదు ఎట్లుంటో అట్లా ఉంటుంది. బూర రాకేష్ ఆయన స్కూల్ విద్యార్థి, తెలంగాణ ఉద్యమం చాలా ఊపిరిగా జరుగుతున్నప్పుడు స్కూల్ విద్యార్థి. అలాంటి విద్యార్థి తెలంగాణ ప్రజా ఫ్రంట్ లో వాళ్ళ అన్న కార్యకర్తగా ఉన్నాడు. తను విద్యార్థిగా తెలంగాణ విద్యార్థి వేదికలు కానీ క్రికెట్ చేసిన కార్యక్రమాలు కానీ క్రీడా ప్రజా సంఘాల వరంగల్ తీసుకున్నట్టు అన్ని కార్యక్రమాల్లో రాకేష్ పాల్గొన్నటువంటి వాడు. అయితే 2015లో కార్యక్రమంలో భాగంగా కుటుంబాలకు పరిచయం ఉంది. కానీ 2015లో మాత్రం ఆ ఇంటి మీద ఆ ఊర్లో ఉన్నటువంటి భూస్వాములు మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళ నాన్నను, వాళ్ళ అమ్మను, వాళ్ళ నాన్నమ్మను, వాళ్ళ అమ్మమ్మను, వాళ్ళిద్దరు అన్నదాముల్ని దారుణంగా కొట్టారు. కర్రలతో దాడి చేసి చాలా అత్యంత హీనంగా కొట్టారు. ఎందుకు కొట్టారు వీళ్ళనంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో భాగంగా మనం బతుకమ్మలు ఆడవచ్చు, మన రోడ్ల మీదకి వెళ్ళొచ్చు, మన చైతన్యంగా మాట్లాడచ్చు, ఎవరైనా మనం ప్రశ్నించేటువంటి చైతన్యాన్ని తెలంగాణ సమాజం ఏదైతే ఇచ్చిందో అదే చైతన్యంతో రోడ్ల మీదకి వచ్చినటువంటి దళిత వర్గాల మీద మొట్టమొదటి సంవత్సరంలో విపరీతమైన దాడుల పరంపర జరిగింది. బతుకమ్మలు ఆడిన వాళ్ళ మీద దాడులు జరిగినాయి, దేవాలయాలకు వెళ్ళేటువంటి దాడులు జరిగినాయి, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు జరిగినాయి, సర్పంచులుగా పోటీ చేసినటువంటి వాళ్ళ మీద దాడులు జరిగినాయి. అత్యంత అవమానకరమైనటువంటి దాడులు ఒక క్రూరమైన విధంగా జరిగినాయి. ఇక్కడ రాకేష్ వాళ్ళ కుటుంబం మీద జరిగింది ఎందుకంటే, ఇద్దరు దొరలు పోటీ చేశారు. ఇద్దరు దొరలు పోటీ చేస్తే చదువుకున్నవాడు యువకుడు కొంచెం మనకు యాక్సెస్ ఉండడని చెప్పేసి తనకు నచ్చినటువంటి ఆ దొరకు అనుకూలంగా ఉదయాన్ని అనుకుంటా అతనికి మద్దతుగా వీళ్ళు ఆ ఎన్నికల్లో పాల్గొన్నారు, ప్రచారం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాడిని నేను, ఇక్కడ ఆధిపత్యం నాది, నువ్వు వానికి మద్దతు చేస్తూ ఉంటారా, వానికి మీరు ఓట్లు వేస్తారా, ఎవరు ఓట్లు ఎవరికి వెళ్ళి మీరు నిర్ణయిస్తారా అని చెప్పేసి వీళ్ళ మీదకి ఊర్లో ఉన్నటువంటి గుంపును మొత్తం తీసుకుని వచ్చి ఆ కుటుంబం మీద దాడి చేసి మహిళలు వృద్ధురాలను కూడా చూడకుండా చాలా దారుణంగా కొట్టి పడేసిపోయినారు. అలాంటి విషయాన్ని పాటు కుల నిర్మూలన పోరాటానికి నేను అక్కడ ఉన్నాను. నేను ఉద్యోగం రీత్యా కూడా వరంగల్ ఉండడం వల్ల ఆ సంఘటనకు మేము వెళ్ళి దాన్ని తీసుకొని ఇతర ప్రజా సంఘాల వ్యక్తులను తీసుకెళ్లి ఒక పెద్ద పోరాటం చేసి అక్కడ మన ప్రజా సంఘాలంటే ప్రజా పోరాటాలంటే పడనటువంటి ఏసీపీ శోభన్ కుమార్ ఉన్నాడు. అక్కడ వస్తే ఇది దాడి కాదు, ఎస్ఎల్సీ రాదని మాట్లాడాడు. అతనితో మాట్లాడి చర్చించి ఎందుకు వస్తుందో అని మాట్లాడితే మీ నిజ నిర్ధారణ రిపోర్ట్ మీరు చెప్పండి, నేను తర్వాత చేసుకుంటా అంటే మేము వెళ్ళి నిజ నిర్ధారణ రిపోర్ట్ తీసుకెళ్ళి కూర్చున్న తర్వాత అప్పుడు ఏసీఎస్సీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఆ రెడ్డిని జైలుకు పంపలేదు. కానీ అతనితో పాల్గొన్న మిగతా అందరినీ కూడా ఇమ్మీడియట్ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాడు. ఆ తర్వాత రెడ్డి కేసు తిరుగుతూ ఉన్నాడు. కాలక్రమంలో ఆయన చనిపోయినాడు. ఇక దుర్మార్గం ఏం జరిగిందంటే, ఈ కేసు జరిగిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు ఎవరైతే దాడి చేసినాడో వాడే గెలిచాడు. గెలిచిన తర్వాత అతనికి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి వాడు, రాకేష్ కుటుంబం మద్దతు ఇచ్చినటువంటి వాడు, ఇద్దరు దొంగలు ఒక్కటైపోయారు. ఈ ఇద్దరు దొంగలు ఒక్కటైపోయి ఊళ్ళో దళితుల ఆధిపత్యం ఏంది, వాడు మనం చెప్పినట్టు పడి ఉండాలి కానీ వాడు మనం ప్రశ్నించేది ఇద్దరు కలిసి దాడుల పరంపర కొనసాగించారు. ఈ కుటుంబాలకు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఒక కారణం. రాకేష్ వాళ్ళ మేనమామ సమ్మయ్య అనుకుంటారు. ఆయన ఉద్యోగంలో పనిచేసి వచ్చాడు. అదే ఆయన దాడి కింద ఒక 2 సంవత్సరం ముందో అక్కడ ఒక సంఘటన జరిగింది. అతన్ని పోలీసులు యూనిఫార్మ్గా మారమని అక్కడ పార్టీలోకి వెళ్ళి అక్కడ నాయకులకి విషం పెట్టి చంపమని చెప్పేసి ఒక 3 లడ్డూలు ఆయనకి ఇస్తే అతను దాన్ని ఒప్పుకోలేక పోలీసులు వేసుకుని తట్టుకోలేక అతను, అతని తండ్రి, అతని తల్లి ముగ్గురు ఒక్కొక్కరు ఒక లడ్డు తింటే తండ్రి వెంటనే చనిపోయినాడు. తల్లి తర్వాత క్రమంలో కళ్ళు పోయినాయి. సారా ఒకటి బతికి పట్టబడి అంటే విప్లవోద్యమానికి అనుకూలంగా ఉండడం, చైతన్యంగా ప్రశ్నించడము, అంటరాని వాడు రోడ్ల మీదకి వచ్చేసి ఎవరికి ఎన్నుకోవాలి చట్టసభలు అనేటట్టు ఒక చైతన్యాన్ని కూడా ప్రశ్నించినందుకు దాడి చేయడము, ఎవరికైతే మద్దతుగా వాడే ఇద్దరు కలిసి ఆ దాడుల పరంపర కొనసాగించడం అనేటటువంటి క్రమంలో 2015 అంటే మనకు అప్పటికి ఈ రాజశేఖర రెడ్డి చనిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో దాడుల పరంపర కొనసాగుతున్న క్రమం. ఇక్కడున్న రాజ్యాంగం కానీ, ఇక్కడున్న చట్టాలు కానీ, ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ కానీ ఏది కూడా దళితులకు మాకు ఇవ్వడం లేదు, మా చైతన్యాన్ని మా హక్కులను పరిరక్షించడం లేదు అనుకున్నాడేమో. ఆయన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూస్వామ్య వ్యవస్థను కూల్చేటటువంటి, ఈ కుల వ్యవస్థను కూల్చేటటువంటి ఒక ప్రత్యామ్నాయ మార్గం కావాలనుకున్నాడేమో. రాకేష్ ఇక్కడికి వెళ్ళిపోయాడు. 2015లో మాయమైనటువంటి రాకేష్ ఎంత చురుకైనటువంటి వాడు, అల్లనేరడు పండు లాంటి పిల్లోడు, చాలా మెరికల్ లాంటి పిల్లోడు. ఆయన మాటలు, ఆయన చూపులు, ఆయన కన్నులో ఒక మెరుపు, ఆయన నవ్వులో ఒక మెరుపు,
చూసేటటువంటి వాళ్ళకి చాలా అంత ప్రేమగా అంత ఆప్యాయంగా ఉండేటటువంటి యువకుడు ఈ రోజు ఇక్కడ తల్లిని తండ్రిని కుటుంబాన్ని అన్నదమ్ములు వదిలేసుకొని వెంట్లక్కడికే జీవితాన్ని కూడా వదిలేసుకొని పారిపోయే పరిస్థితి ఈ రోజు శివమై వస్తే అలాంటి కామ్రేడ్ దగ్గరికి వెళ్ళి చూసి ఒక కడసారి చూపు కూడా చూసేటటువంటి అవకాశం ఈ పాలకు ఇవ్వలేకపోయినారు. కనుక ఇట్లాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థను ధిక్కరిస్తూ వెళ్ళినటువంటి దళితులు అభివృద్ధి చెందినటువంటి వరంగల్ నగరంలో కూడా వాళ్ళ ఆర్థికంగా కొంచెం ఉన్నటువంటి వాళ్ళే అలాంటి చోట కూడా వాళ్ళు బ్రతకలేని పరిస్థితి, ఆత్మగౌరవంతో బ్రతకలేని పరిస్థితి కల్పించిన సమాజం మీద ఒక నిరసనతోని ఈ సమాజాన్ని మార్చాలంటే ఒక సమున్నత లక్ష్యంతో వెళ్ళినటువంటి రాకేష్ కళ్ళలో మెదులుతున్నాడు. అలాంటి రాకేష్ ఎప్పటికి గుర్తు చేసుకుంటూ మరొకసారి ఆయనకి నేను జోహాలు తెలియజేస్తా ఉన్నాను. దర్శనంలో మిత్రులారా మాట్లాడడం అంటే ఎందుకంటే ఈ క్రమంలో లలిత కుటుంబము చాలా ఫ్యాక్టరీస్టులు ఉండేటటువంటి కుటుంబం, చాలా అంటరానితనం ఎంత కింది స్థాయిలో ఉంటారో అక్కడికి వెళ్ళి చూస్తారు. ఇప్పటికీ ఏం మార్పు లేదా, 20 ఏళ్ళు బయటకు వచ్చినాక ఆ ప్రాంతంలో పెద్ద మార్పు ఏం లేదు. నిరుపేద శ్రామిక వ్యవసాయ కూలి కుటుంబం, తల్లిదండ్రులు కష్టం చేయటం, ఇంటికి మొదటి బిడ్డ, ఆమె కూడా 4 అన్నదమ్ములు ఉన్నారు. ఈ 4 కుటుంబం మొత్తం కూడా పూట గడవడానికి, ఆస్తులు కూడేయడానికి కాదు, బిడ్డలకు మెరుగిన చదువు చెప్పడం కోసం కాదు, బట్టలు ఇవ్వడం కోసం కాదు, 5 పిల్లలకి తిండి పెట్టుకోవడం కోసం ఉన్న ఊర్లో వలస వెళ్ళేటటువంటి శ్రామిక రైతు కూలి కుటుంబం. పసిబిడ్డలు పట్టుకొని కర్ణాటక పోయినారు, అదే పసిబిడ్డలు పట్టుకొని బొంబాయి పోయినారు. అదే బొంబాయిలో 7 అంతస్తుల మేడ నుంచి లలిత తమ్ముడు రాజు జారిపడి సోయి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోయినాడని చెప్పి కాంట్రాక్టర్ వదిలేసిపోయినారు. కనీసం కుటుంబాన్ని పరామర్శ లేదు, ఆ శవాన్ని ఇంటికి పంపించేటువంటి పరిస్థితి లేకుండా అక్కడ పడే చూస్తే దగ్గరలో ఉన్నటువంటి ఒక హాస్పిటల్ తీసుకెళ్తారు, కొనవూరుతో ఉన్నాడు, చచ్చిపోలేదు అని చెప్తే వాళ్ళ కాలు వీళ్ళ కాలు పట్టుకొని కొడుకుని తీసుకుని వచ్చి మళ్ళీ అదే ఊర్లో పెట్టుకొని సాక్కున్నారు. ఆ అబ్బాయి ఆనాడు జరిగినటువంటి ఆ దెబ్బలకు సంబంధించినటువంటి నొప్పులు ఇప్పటికీ అనుభవిస్తుంటాడు. యవ్వనంలో ఉన్నప్పుడు అదే నొప్పులు అనుభవించినాడు, ఇప్పుడు అదే 35 నుండి ఇప్పుడు కూడా ఆ నొప్పులు భరిస్తున్నాడు, తల నొప్పులను భరిస్తూ ఉన్నాడు. అలాంటి దశలో ఎట్లయినా నా కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఒక ఆడపిల్లగా సాయంత్ర సంక్షేమ పాఠాల్లో చదువుకుంటూ తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగ్లు ఉండవు, పేరెంట్స్ వచ్చేది ఉండదు, అవుటింగ్ ఉండదు, ఎవరు కనబడితే వాళ్ళతో ఉంటూ చదువుకుంటూ వచ్చేటటువంటి వాళ్ళు. ఒక కౌమార దశ దాటిన తర్వాత ఆడపిల్లలకి ఎన్ని రకాల వేధింపులు, ఎన్ని రకాల విషపులు ఉంటాయో వాటన్నిటిని భరిస్తూ లలిత హైదరాబాద్కి వచ్చింది. KGBS చేసింది, నర్సింగ్ చేసింది. నర్సింగ్ చేసిన తర్వాత ఆమె సరైన ఉద్యోగం రాలేదు. ఇక్కడే కూడా ఆదిత్య హాస్పిటల్ ఉండేది, తెలిసిన ఒక హాస్పిటల్ వేసింది. ఆవిడ దగ్గర చేసిన హాస్పిటల్లో ఒక రాత్రంతా నరకం అనుభవించి పొద్దున వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అక్కడికి పోతే 10ల సంఖ్యలో ఆడపిల్లలు ఉన్నారు, అంతా కూడా 18, 20 ఏళ్ళ పిల్లలే. అర్ధరాత్రి వాళ్ళకి అక్కడే పైన రూమ్ లో ఒక రూమ్ ఇస్తారు, నైట్ షిఫ్ట్ అంటే నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ అంటే డే షిఫ్ట్, షిఫ్ట్ కంటిన్యూషన్ చేయడం కంటిన్యూస్. ఒక 10 గంటలు లేదు, ఒక పాడుగా గౌరవం లేదు. అర్ధరాత్రి ఎప్పుడో ఒక వెధ వచ్చి తలుపు కొడతాడు, పేరు పెట్టి పిలుస్తాడు, రమ్మంటాడు. భయపడి వాళ్ళ లోపల ఉంటే తలుపులు బాగుతాడు, కొడుతుంటాడు. హాస్పిటల్ యాజమాన్యం కానీ పోలీసులుగా చెప్పుకోవడం కానీ వాళ్ళే ఐక్యంగా నిలబడి తిరగబడే పరిస్థితి కానీ వాడు ఏ భాష అయినా వాడతాడు. ఏమైనా మీరు ఇట్లా చేస్తా అట్లా చేస్తారు, ఆ పిల్లలు కంపితులను చేసి లైంగిక దోపిడీలకు పాల్పడ్డ దుర్మార్గంలో స్థితిలో ఆయన ఉద్యోగం చేసేది. మరి ఎక్కడ అక్కడి నుంచి మారంటే అక్కడి నుంచి మారితే వెంటనే ఉద్యోగం దొరకదు. వెంటనే ఉద్యోగం దొరకనప్పుడు ఇక్కడ బయట రూమ్లో ఉండడానికి లేదు. తమ్ముడు తీసుకొచ్చాను, కిరాణా కొట్లో పెట్టాను, వాడు కొట్లాలు కట్టుకుంటూ ఉన్నాడు, వాళ్ళు ఏదైనా చదివించాలి, ఇంటికి ఏదైనా డబ్బులు పంపించాలి. ఈ వేధింపులు కనుక నేను భయపడి బయటకు వెళ్ళిపోతే ఉండే పరిస్థితి లేదు అని చెప్పేసి అట్లా ఉండుకుంటూ వచ్చింది. 2000 సంవత్సరం నుంచి 2006 దాకా కుల నిర్మూలన పోరాటం కార్యకర్తగా పనిచేసింది. మన వాళ్ళు MRF 2004 బొంబాయికి వచ్చింది, ఢిల్లీకి వచ్చింది. హైదరాబాద్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ జరుగుతున్నటువంటి కుల నిర్మూలన పోరాటం చూసిన రాష్ట్ర కమిటీ కార్యక్రమం అన్నింటిలో భాగమైంది. రంగారెడ్డి జిల్లాలో చూసింది. ఎవరైనా లలిత దగ్గర నుంచి నేర్చుకోవచ్చు ఒకే ఒకటి,
రేపు మనం ఒక గ్రామానికి వెళ్తున్నామంటే ముందు రోజు రాత్రి డ్యూటీ అయిపోగానే డైరెక్ట్ గా ఊరికి వెళ్ళిపోయాడు. ఊరికి వెళ్ళిన కాడ ఎక్కడ ఉండాలి? దళితవాడల్లోని అతి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. మరుగుదొడ్లు ఉండవు, బాత్రూమ్లు ఉండవు. అలాంటి చోట ఏ డ్రెస్ మీద డ్యూటీకి వెళ్ళిందో అదే డ్రెస్ మీద అక్కడికి వెళ్ళి ఉదయం అక్కడ కనబడేది. ఎక్కడుందో వెతుక్కోవాల్సి వచ్చింది. అక్కడ తన ఈడు పిల్లలు ఏ రకమైన డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్సులు వేసుకొని తన బట్టలు ఉతుక్కొని వాళ్ళ డ్రెస్సులు వేసుకొని ప్రజలతో ఉంది. చీరలు కట్టుకునే వాళ్ళంటే చీరలే కట్టుకునే వాళ్ళతో ఉండే. అట్లా ప్రజల్లో కలిసిపోయి మన పిల్ల ఎక్కడుందో వెతుక్కునే పరిస్థితిలో లలిత ఉన్నది. ఏనాడు కూడా మహిళలు నాకు ఈ పరిస్థితి ఉంది, ఆ పరిస్థితి ఉంది, ఏ సమస్య చెప్పలేదు. వాటి సాగా చెప్పుకొని తప్పించుకోలేదు. వాటన్నిటి అడగనిస్తూ మీరు ప్రతివిరుద్ధ లక్షణాలతో ఉన్నారు మీరు అని చెప్పి మమ్మల్ని సరిదిద్దినటువంటి అంత కఠినతనం చేసింది. రంగారెడ్డిలో దళిత మహిళలు ఎట్లా దాడులు జరిపాయి? హైదరాబాద్లో యాదమ్మ అనేటువంటి మహిళలు ఒక బూత్ ఒంటి మీద ఇంచు సందు లేకుండా కొట్టిన దెబ్బలకు నిలబడి పోరాటం చేసింది. కమ్మడి రాజేంద్ర పిల్లాడి మీద డిజీ దొంగతనం మోపి ఆయన జాతీయ జెండా కట్టి తలకింబలు చేసి ముట్లో ఫలాలతో గుచ్చి కారం కొట్టినటువంటి దానికి జరిగినటువంటి పోరాటంలో బాగుంది. ఇప్పుడు మనము మనువాదము ఆ గోమాతలు డైరెక్ట్ మన ఇళ్ళకి వచ్చి తెలంగాణలో మన ముందున్నాయి. 2001లోనే హర్యానా రాష్ట్రంలో జజ్జర్ అనేటటువంటి చోట ఆవు చర్మం ఒలిచారనేటటువంటి నెపంతో ఇద్దరు యువకుల్ని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మూకుమడిగా దాడి చంపేసిన ఘటన మీద మేము చేసినటువంటి ధర్నాల్లో పాల్గొన్నది. ఎక్కడో హర్యానాలో జరిగితే మీకెందుకు అంటాడు ఏసీపీ ఆనంద్. అప్పుడు అక్కడ డీసీకి ఉంది. ఎక్కడైనా దళితులే కదా, ఎక్కడైనా బాధ కదా, ఎక్కడైనా అన్యాయం కదా, ప్రశ్నించేటి ప్రతిఘటించే హక్కు పౌరులుగా మనకు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాంటి అనేక కార్యక్రమాల్లో కుల నిర్మూలన పోరాడుతుంటుంది ఉంది. లలిత గొప్ప గాయని. దళిత మృగల సంస్మరణ సభలు జరుపుతున్నప్పుడు వాళ్ళకి సంవత్సరం చెప్పినప్పుడు చేతిలో కొబ్బరి పెట్టుకొని కొబ్బరిలో క్యాండిల్ పెట్టుకొని దీపాల నృత్యం చేసేది. అమరవారి ద్రోహాలు అర్పిస్తూ దీపాల నృత్యం చేసేది. అలాంటి లలిత ఈరోజు మన ప్రధాన చనిపోయినట్టు కూడా కోబరాలు చర్చలు విఫలం అవడం, ఎన్కౌంటర్లు జరగడము, అనేక మంది ప్రజా సంఘాలను ప్రకాశం జిల్లా లాంటి చోట నుంచి తరివేస్తే వాళ్ళు అక్కడ ఉండడం కోసం, ఉపాధి కోసం, రక్షణ కోసం వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద జరిగినటువంటి దౌర్జన్యాలకి, హత్యాకాండాలకి వ్యతిరేకంగా జరిగే పోరాటాలకి అక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నది. చాలా మందికి ఇక్కడే ఆసరా కూడా ఇస్తున్నట్టు. అలాంటి దశలో లలిత్ ఇక్కడ ఉండి ఏ మాత్రం భయపడకుండా పోరాటం చేసింది. కోబరాల హత్యలు చూసింది. ఇవన్నీ చూసిందేమో, చర్చలు విఫలమో, చర్చల సంబంధించిన చర్చలు చూసిందో, ఫాలో అయిందో, ఎవరి మాట విందో, ఎవరి మాటకి స్ఫూర్తి పొందిందో, ఏ పోరాటం స్ఫూర్తి పొందిందో చేసి క్రమంగా దూరం అవుతుంది. దూరం అవుతూ వచ్చింది. ఎక్కడ పోయిందంటే ఉద్యోగం కోసం పోయింది అనుకున్నాం, ఇంటికి పోయింది అనుకున్నాం, తమ్ముడికి తెలియదు, తల్లికి తెలియదన్నా అన్నారు. వాళ్ళ స్నేహితులు చాలా మంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేస్తున్నారు. అట్లాంటి ఏమైనా చేసుకుందంటే ఏనాడు అలాంటి ఆలోచనతో ఉన్నటువంటి అమ్మాయి కాదు. అలాంటి అమ్మాయి కనబడకుండా పోయింది అనుకున్న తర్వాత చర్చల తర్వాత అప్పుడున్నటువంటి మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు రజిత చనిపోయింది, సంగీత చనిపోయింది. ఖచ్చితంగా ఈమె సంగీత రూమ్మేట్ గా ఉంది. సంగీత పోయింది, రజిత పోయింది, అక్కడ శవం దొరికింది కనుక ఖచ్చితంగా లలిత ఉంటుంది అనేటటువంటి ఒక అనుమానాన్ని చాలా మంది మిత్రులు మాకు చెప్పారు. విజయవాడలోకి వెళ్ళారు. అక్కడ వెళ్ళి చూస్తే ఏముంది? ఇప్పుడైనా ఫోటోలు శవాలను పెట్టాడు. శవాలను ఉబ్బిపోయి, చర్మం ఊడిపోయి, లుకలుక పురుగులు బారుతూ దుర్గంధాల మధ్య తీసుకొచ్చాడు, పడేసినాడు. శవాలని ఎంత అవమానిస్తారో, శవాల మీద వాళ్ళు చేసినటువంటి వాళ్ళని అంత అవమానిస్తుంటే వాళ్ళు ఎంత భయపెట్టింటారో వీళ్ళు. బతుకున్నప్పుడు వాళ్ళ ఆచరణతో, వాళ్ళ పోరాటంతో ఎంత భయపెట్టుంటాడో. చనిపోయిన తర్వాత శవాల మీద అంత కక్ష తీసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి చూసి లలిత లేదనుకున్నాం. ఒక అమ్మాయి మీద చాలా బలంగా ఉండే ఆ ఫోటో చూస్తుంటే ఎక్కడో చూసి కాదనుకుని వచ్చారు. ఆ రోజు కూడా ఈ రోజు లాగానే ఎవరి బిడ్డో, ఎవరి శరీరమో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా అనాథలుగా మిగిలిపోయినటువంటి విప్లవకారులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయినట్టు 5తో ఇంకా 3 కూడా కాలబెట్టమని చెప్తున్నారు. ఇలా చేసినటువంటి స్థితి. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత లలిత వస్తుంది. లలిత అందరికీ చెల్లెలు, ఎంత ఆప్యాయంగా, ఇది మా ఊరు బిడ్డ, మా పిల్ల, మీ సంఘం కాదు, మీ బిడ్డ కాదని చెప్పేసి వాళ్ళకి చెల్లాను, వాళ్ళ అక్కను, వాళ్ళ బిడ్డని అట్లా ఓన్ చేసుకున్నట్టు లలిత కోసం చాలా గ్రామాలు లలితకు చనిపోయినట్టు కదా చూద్దాం, మనం మాకు చెప్పండి అని చెప్తే వాళ్ళందరికీ చెప్పిన సమాచారం ఇస్తామని
వాళ్ళ కుటుంబానికి 23 రాత్రి తెలిసింది మాకు. కుటుంబానికి చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళారు, తిరిగి వచ్చారు. రాలేదు లలిత. ఎవరు చూపారు? లలిత వాళ్ళ అమ్మ దగ్గరికి బంధువులు వస్తున్నారు 20 ఏళ్ల తర్వాత. ఏమైంది తనకు తెలియదు. ఏం చెప్తుంది? ఎట్లా జరిగింది తనకు తెలియదు. ఎట్లా చెప్తుంది? ఎటు పోయింది తెలియదు. ఎటు పోయిందో తల్లికి చెప్పలేదు, అన్నదమ్ములకు చెప్పలేదు, సంఘాల వాళ్ళకి చెప్పలేదు, ఏ దగ్గర మిత్రులకు కూడా చెప్పకుండా తను ఎందుకున్న మార్గంలోకి వెళ్ళిపోయింది. ఎలా జరిగిందో తెలియదు, ఎట్లా జరిగిందో తెలియదు. బిడ్డ ఈ రోజు చనిపోయినానికి ఎట్లుందో కూడా తెలియదు. ఈ 20 ఏళ్లలో బిడ్డ యొక్క రూపురేఖలు ఎట్లుందో తెలియదు. అలాంటి స్థితిలో ఆ తల్లి సుమ్మసిగి పడిపోతా ఉంది. మేము వస్తామంటే రావద్దన్న, ఏదైనా ఒక రోజు సభ పెట్టి అందరూ ఒక రోజు రండి, రోజొక్కరు వచ్చి అమ్మను చేసుకుంటే అసలు అమ్మ బ్రతుకుతుందా లేదా అనే స్థితిలో ఉంది. ఊహంటే పడిపోతుంది, ఊహంటే పడి ఏడ్చిన ఓపిక శక్తి కూడా లేదు. మొత్తం వాళ్ళ వంశంలో అన్ని కుటుంబాలు కలిసి ఒకే ఒక ఆడపిల్ల, చదువుకున్న ఆడపిల్ల, మొదటి తరం పిల్ల, తర్వాత పిల్లలు ఎవరు చదువుకోలేదు, అందరికి కూలీలుగానే ఉన్నారు. చదువుకున్న మొదటి తరం అమ్మాయి తనకు ఇక్కడ ఉన్నన్ని చూసి అన్నిటికీ పరిష్కారం రాజ్యాంగంలో లేదనుకుందో, ఇక్కడ వ్యవస్థ చేయదనుకుందో, ఇక్కడ పాలకోసం కాదనుకుందో, ఏ మాట నచ్చింది, ఏ పిలుపు నచ్చిందో అందుకని వెళ్ళిపోయింది. ఈ రోజు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నిజంగానే ఈ రోజు ఉంటే నాకు బాగా నమ్మకం, రాకేష్ కానీ, విజయలక్ష్మి కానీ, లలిత కానీ ఈ రోజు ఖచ్చితంగా ఉంటే వాళ్ళ ఆదర్శంగా ఖచ్చితంగా కులాంతర వివాహాలు చేసుకునేటటువంటి వాళ్ళు. ఆ కులాంతర వివాహాల కుల నిర్మూలన పోరాట సమితి కార్యదర్శి కానీ వాళ్ళకున్న చట్టం వాళ్ళ పల్లి చేసేవాళ్ళు. ఈ సమాజానికి ఆదర్శవంతంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఇంత అన్యాయంగా వాళ్ళు ఆదర్శంగానే పోయినారు. ఆస్తులు కూడగొట్టుకొని పోలే, వాళ్ళు ఉన్నట్టుకొని పోలే, సంపాదించుకొని పోలే. అలాంటి వాళ్ళు సంపాదించి కనీసం కూడా మనం చూడకుండా పోయారు. ఎందుకు పోయినారు? ఇక్కడ రాజ్యాంగం ఉంది గొప్పగా, అమలు కావటం లేదు. ఇక్కడ చాలా హక్కులు ఉన్నాయి, అమలు కావడం లేదు. మహిళల మీద లైంగిక వేదిక కోసం చట్టాలు కావట్లేదు. దళిత అత్యాచార నిరోధక చట్టాలు అమలు కావటం లేదు. అమలు చేయాల్సినటువంటి వాడే అణచివేత చేస్తున్నాడు. చట్టాలను రూపొందించాల్సినటువంటి వాళ్ళే వాడు రద్దు చేస్తూ తీసుకొస్తున్నాడు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పేసి నిర్లజ్జగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్ష స్థానాలు ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేక శక్తులని, వీళ్ళు చేస్తుంది రాజ్యాంగ వ్యతిరేకమని, ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాని కులాల ప్రజలని అవమానిస్తున్నారని, వీళ్ళందరూ నేరస్తులు, శిక్షార్హులు అనే విధంగా మాట్లాడేటటువంటి ఎవరు లేదు. తుపాకుల గురించి మాట్లాడుతున్న, ఆయుధాల గురించి మాట్లాడతారు. నేను మాట్లాడుతూ ఇప్పుడు ఆయుధాల గురించి. అయ్యా, కారంచేడులో దుడ్డు వందనం ఫలని పొలి చేసినటువంటి గడ్డపార, ఆ ఊరు భూస్వామిది, కమ్మ భూస్వామిది. అలాంటి గడ్డపారలు ఇప్పటికీ దళిత వాడల్లోకి వస్తున్నాయి. అక్కడ చుండూరులో తలలు తెగ్గోసి ముక్కలు ముక్కలుగా నరికి గోదాం సంతుల్లో కట్టి తుంగభద్ర నదిలో తొక్కినటువంటి గొడ్డలు, ఈటెలు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి. శ్రీరామనవమి రోజు, వినాయక చవితి రోజు, హనుమాన్ జయంతి రోజు పెద్ద పెద్ద మారణాయుధాలు, తలవార్లు, కత్తులు, త్రిశూలాలు పట్టుకొని ఊరేగిస్తున్నారు. ఆ త్రిశూలాలన్నీ శోభయాత్ర అయిపోగానే దళితుల వాడాలని నరుకుతున్నాయి. ఎవరైతే అంబేద్కర్ చెప్పినట్టుగా ఇక్కడ కుల నిర్మూలన జరగాలి, అంటరానితనం నేరం, అంటరానితనాన్ని పాటించినటువంటి వాళ్ళను శిక్షిస్తాం, కులాంతర ప్రేమ వివాహాలు కుల నిర్మూలనకు దోహదం చేస్తాయని చెప్తే మహనీయులు చెప్పినటువంటి వాళ్ళు, మేము చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆదర్శవంతమైన యువత కులాంతర ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి పితృస్వామ్యం ఎంతుడో, తల్లి, బంగారు తల్లి, మా అమ్మ, మా ధనలక్ష్మి, మా ప్రేమలక్ష్మి చెప్పుకున్నటువంటి కుటుంబము కులం తక్కువని ప్రేమించింది అనగానే పీకలు తీసుకు చంపుతున్నారు. మలమల మాడే మంటలు వేసి కాలుస్తున్నటువంటి చోట చూస్తున్నటువంటి యువతులు మనిషిని చూసి, గుణాన్ని చూసి, వారి బుద్ధిని చూసి కులాంతర ప్రేమ వివాహాలు చేసుకుంటుంటే చంపుతున్నటువంటి తలవార్లు, కత్తులని ఈ సమాజంలోనే ఉన్నాయి, ఎక్కడి నుంచో రాలేదు. ఈ తలవార్ల సంస్కృతిని, కొబ్బరి కొండల సంస్కృతిని, ఈ ప్రైవేట్ సైన్యం చేస్తున్నటువంటి ఈ మారణాయుధాలని ఆపడం కోసం ఈ రాజ్యం దగ్గర ఏమన్నా చట్టం ఉందా? ఉంది కదా. ఫ్యాక్టరీస్ కూడా రావచ్చు, బజరంగ పేరు మీద రావచ్చు, శివసేన పేరు మీద రావచ్చు, రణవీర్ సేన పేరు మీద మా ఊర్లోకి వచ్చి రావచ్చు, ఫ్యాక్టరీస్ మా ఊరికి వచ్చి, మా ఊర్లో భూస్థానులంతా మనోభావాలు దెబ్బతెట్టాలి, కత్తులు పట్టుకొని మా ఇంటికి వస్తున్నారు, మా బిడ్డలు నరికి చంపుతా ఉన్నారు, దొరికిన అడవిలను అత్యాచారాలు చేస్తా ఉన్నారు. ఈ ఆయుధ సంస్కృతిని ఎవరు ఆపాలి? ఖచ్చితంగా ఈ సమాజాన్ని
ఎంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేటటువంటి వారు. ఈ దేశం మీద, ఈ దేశం పెట్టిన చట్టాల మీద, ఈ దేశం రూపొందించిన రాజ్యాంగం మీద, ఈ దేశంలో ఎందరో మహనీయులు వేసినటువంటి స్ఫూర్తివంతమైనటువంటి విషయాలు చదువుకొని పెరియార్ కావచ్చు, బాబాసాహెబ్ కావచ్చు, మావో కావచ్చు, మార్క్స్ కావచ్చు, లెనిన్ కావచ్చు, ఇంకెంతో మంది పెరియార్ కావచ్చు, సావిత్రిబాయి ఫులే కావచ్చు, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఎందరో మంది పెద్దల యొక్క బుద్ధిని నేర్చుకొని ఆదర్శవంతంగా బతికినటువంటి వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ చదువుకు మంచి ఉద్యోగం వచ్చేది, భద్రత ఉండేది. భద్రమైన ఉద్యోగం కూడా వదులుకొని వాళ్ళ ప్రత్యామ్నాయం ఆలోచించారంటే నీ రాజ్యాంగాలు, నీ చట్టాలు వాళ్ళు ఆపలేకపోయినాయి. ఏ రాజ్యాంగానికి బదులు మన ధర్మశాస్త్రం అమలవుతున్నదో, ఏ రాజ్యాంగం దగ్గర మనువు కూర్చున్నాడో, ఏ శాసనాల దగ్గర మనువు కూర్చున్నాడో ఆ మనువును మీరు సంఖలో కూర్చోబెట్టుకున్నారు, పెట్టుబడిదారులు పోషిస్తా ఉన్నారు. ఈ పెట్టుబడి రావాలని చూసి మాకు భయం అవుతున్నది, ఈ మనువు చూసి మాకు భయం అవుతున్నది. ఆడపిల్లల రక్షణ లేదు, 3 ఏళ్ల పాపకు రక్షణ లేదు, 4 ఏళ్ల పాపకు రక్షణ లేదు, 70 ఏళ్ల వృద్ధురాలకి రక్షణ లేనటువంటి స్థితి ఈరోజు భారతదేశంలో బట్టలి పూర్వీక సంస్కృతి మన ధర్మశాస్త్రంలో ఉన్నది. భారతదేశం మన ధర్మశాస్త్రంలోనే ఉన్నది. మన ధర్మ అంగాలు పోతారు, మన ధర్మశాస్త్రంలోనే ఉన్నది. ఈ మన ధర్మశాస్త్రం నుంచి ఇదిగా చేస్తే చంపినటువంటి వాళ్ళను వదిలేసి బాధితుల చుట్టూ తుపాకులు పట్టుకొని పోలీసులు నిలబడతా ఉన్నారు. శాంతి ప్రదాత, ప్రపంచానికి శాంతి బోధించిన బుద్ధుడి విగ్రహాన్ని ఎత్తికెళ్లి పగలగొట్టి చేస్తే అక్కడ రాళ్ళ నిర్మల పోరాటం చేస్తుంటే కట్టెలను వదిలేసి బాధితుల చుట్టూ పోలీసులు మోహన్ ఇతర సాంస్కృతిలో రక్షణ నిలబడ్డారు. న్యాయంలో అని చెప్పి మేము రౌండ్ చదవకూడదని పిలిపిస్తే 300-400 మంది పోలీసులు తుపాకులు పట్టుకొని మా చుట్టూ వాళ్ళ పహారా చేసి వాళ్ళ భయపెడుతున్నారు, వెళ్ళిపోతారు లేదని. వాళ్ళ విన్యాసాలు చూసి మేము భయపడే పరిస్థితి, కేసులు పెడతామని భయపెట్టే పరిస్థితున్నది. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, ఏ వ్యవస్థ మీద, ఏ దేశం మీద మేము ప్రేమతో ఉన్నాం. మేము దేశభక్తులం, నిజమైన దేశభక్తులు, దేశం అభివృద్ధి కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు, ఈ దేశం యొక్క నిర్మాణం కోసం పోరాటం చేస్తున్నట్టు అసలు ప్రాణాలు త్యాగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అలా త్యాగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ అప్రజాస్వామిక శక్తులు, దోపిడీ శక్తులు, మనవాద శక్తులను వాళ్ళ దాడుల్ని వాళ్ళు పట్టుకోలేక పారిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇలా కనుక మీరు పారిపోతే ఇప్పుడు లలిత తన స్నేహితురాల పేరు సంగీత పెట్టుకున్నట్టు, రాకేష్ తెలంగాణ ఉద్యమ కార్యక్రమం వివేక్ పెట్టుకున్నట్టు, విజయలక్ష్మి తన నచ్చిన భూమిక పెట్టుకున్నట్టు, ఇంకెవరైనా ఒక కామ్రేడ్ రాకేష్, కామ్రేడ్ లలిత, కామ్రేడ్ విజయలక్ష్మిలు తయారవ్వకుండా మాత్రం చూసుకోండి. అప్పుడే దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ.